ఓకే, మేతి మంచూరియా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెంతి కూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మకాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత. ఫస్ట్ మనకి ఇందులో శనగపిండి ఉంది కదా, ఇందులోనే వేరే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ మనం కొంచెం పసుపు, కొంచెం కారం, ఓకే, కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం కొత్తిమీర అండి, కొంచెం మెంతి, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసేసి మనం మిక్స్ చేసుకోవాలండి. ఓకే, అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది నార్మల్ పూరీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి మనం. ఓకే, ఈలోపు మనం వాటర్ పెట్టుకోవచ్చండి. బాయిలింగ్ వాటరా? ఆయిల్ కదా? ఆయిల్ కాదు. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకుందామండి. పూరీ పిండిలాగా అయిపోయింది కదా, దీన్ని మనం రోల్స్ లాగా చేసుకుందాం. ఓకే, నార్మల్గా కొంచెం కొంచెం తీసుకొని ఈ వాటర్ చాలండి, సరిపోతుంది. ఇలాగా పెట్టండి. అంతేనా? అది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోతుంది. ఓకే, సో ఇవి ఇలా మనకు ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, శృతి గారు చూద్దామా? అయిపోయినాయండి, మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అవన్నీ బాగానే ఉన్నాయి, విరగకుండా కదా? విరగవండి. సో అయితే ఇప్పుడు మనకి చల్లారాల కాస్త. ఓకే, సో ఆరిపోయినట్టున్నాయి కదా? అవునండి, కట్ చేసేద్దామా? ఇది మనం కట్ చేద్దాము. సో ఈలోపు ప్యాన్ హీట్ చేస్తాం. మీరు హీట్ చేసి పెట్టండి. కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు డైరెక్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. వేద్దామా? వేద్దామండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేయచ్చండి. మీరు అది ఆన్ చేసి గార్లిక్ వేసుకుందామండి. ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇది ఇంకా అవ్వాలా? చూడండి, ఆఫ్ చేసేయండి. సరిపోతుందా? గార్లిక్ వేస్తేనే మనకి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. ఇందులో మనం క్యాప్సికమ్ వేసేసుకుందామండి. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, సో మనం ఇందులోనే సాసెస్ వేసేసుకోవచ్చండి. చిల్లీ సాస్, టొమాటో సాస్, సో చిల్లీ సాస్, టొమాటో సాస్ రెండు, కొంచెం సోయా సాస్ వేసుకున్నాం. ఓకే, స్లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఓకే, అందులో ఆల్రెడీ వేసాం మనం, కానీ ఆనియన్కి క్యాప్సికమ్కి. ఇది గ్రేవీలా చేసుకోవాలనుకుంటే గ్రేవీలా కూడా చేసుకోవచ్చు, లేదు ఇలా డ్రైగానే బాగుంటుంది అనుకుంటే ఇలా కొంచెం డ్రైగా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు అవి ఇందులో వేసేసాం. సో ఇంక ఇది ఇలా కుక్ అయితే ఆల్మోస్ట్ రెడీ కదా? ఆల్మోస్ట్ రెడీ. ఓ, ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. ఓకే, ఇది మనం సర్వ్ చేసేసుకుందామండి. ఓకే, ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఓకే, ఓకే అండి. ఇది మంచూరియా రెడీ అండి, మేతి మంచూరియా. ఓకే అండి, వేడివేడిగా మేతి మంచూరియా రెడీ అయిపోయింది.